రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో కల్తీ కల్లు కలకలం రేపింది. కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో కల్తీ కల్లు దందా చాప కింద నీర్లా సాగుతుంది. ఇక ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్ల తరహాలో కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక చూసేందుకు అచ్చం పాల ప్యాకెట్ల మాదిరిగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు 2 రోజుల క్రితం కల్తీ కల్లు స్థావరాలపై దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ కల్లు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఘటనలు భయాందోళనకి గురి చేస్తున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఇక కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాలలో కల్తీ కల్లు దందా చాప కింద నీరులా సాగుతుంది. ఇక ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్ల తరహాలో కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు. చూసేందుకు అచ్చం పాల ప్యాకెట్ల మాదిరిగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు 2 రోజుల క్రితం కల్తీ కల్లు స్థావరాలపై దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ కల్లు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఘటనలు భయాందోళనకి గురి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా